నువ్వు కూడా త్వరగా రెడీ వచ్చేసేమ్మా. అర్జున్ పద. ఓకే సార్. అర్జున్ బాబు, నా మనసులో ఉన్న మాటలు మీకు చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. పూజ అయిపోయిన మరుక్షణం నేను మీ భార్యను, మీరే నా ప్రాణం. మీతో ఆ దేవుడు కలిపిన ఈ బంధం శాశ్వతమని చెప్పేస్తాను అర్జున్ బాబు. మీకు నచ్చిన గీ మ్యాచింగ్ చీర కట్టుకుని మీ భార్యగా మీ ముందుకి రాబోతున్నాను. కలకాలం మీకు తోడై నడవబోతున్నాను. నా చేత నీ కాళ్ళు పట్టించుకుంటావా? గదిగి జన్మల జరగదు. నీ ఇంటి వైపు గాని నీ వైపు గాని మేము కన్నెత్తి చూసే కర్మ కూడా మాకు రాదు. భువన, జరిగింది తలుచుకుంటూ ఎందుకమ్మా మనసు పాడు చేసుకుంటావు? మనసు పాడు చేసుకోవడం కాదత్తయ్య, గుండె మండిపోతుంది. మన వల్లే ఆ రుక్మిణికి బాధ కలిగిందని అర్థం చేసుకుని తనని క్షమాపణ అడగడానికి వెళితే అలా ఎలా ప్రవర్తిస్తుంది అత్తయ్య ఆ రుక్మిణి? ఏం చూసుకుని తనకింత పొగరు? కాకి మీద చేయి చేసుకుని చాలా తప్పు చేసింది అత్తయ్య. క్షమించరాని తప్పు చేసింది. నా ఇంటి మనిషి మీద తను చేయి చేసుకుంది అంటే ఆ దెబ్బ ఈ భువనేశ్వరి పరువు మీద పడ్డట్టే. ఆ రుక్మిణి కావేరికి తల్లి అన్న ఒకే ఒక్క కారణంతో ఆమె బాధను అర్థం చేసుకుని ఆ ఇంటి గడప తొక్కాను. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా స్థాయిని మరిచి అవమానించింది. ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, కావేరి ఈ ఇంటి కోడలు. అది నా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గడపలో అడుగు పెడుతుంది. కాని ఈ జన్మలో ఆ రుక్మిణి ఈ ఇంటికి బంధువవ్వదు. ఆ మనిషి నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. ఇదే నా మాట. అన్నీ ఎన్నా ఇది? నా మీద అక్క సేజేసుకుంటే మాత్రం ఏమవుతుందన్నీ? అక్క ఆవేశంలో కంట్రోల్దా తప్పింది. అని నా నీకు ముందే చెప్పినాను కదా, రుక్మిణి అక్క ఆవేశపడ్డా నీ మాత్రం అర్థం చేసుకోవాలని. భువన, వద్దమ్మా. ఈ లేనిపోని ఆవేశాలు దయచేసి చూపించొద్దు తల్లి. లేదత్తయ్య, మీరు ఏం చెప్పినా నేను తీసుకున్న నిర్ణయం మారదు. కావేరి ఇంటి కోడలు, రుక్మిణి ఇంటికి బద్ధ శత్రువు. ఇదే ఫైనల్. అయ్యా, విత్తన పూజకు గాను ముందు భూదేవికి పూజ చేయాలి. అందరూ బొట్టు పెట్టుకోండమ్మా. పంతులు గారు, ముందుగా ఆ బొట్టు పీటల మీద కూర్చున్న ఆ దంపతులకి ఇవ్వండి. ఏదైనా ఆరంభం వాళ్ళ చేతుల మీదుగానే జరగాలి. అదే అన్నిటికీ శుభం.
చూసావా బావా, మొత్తానికి ఇద్దరిని నువ్వు చెప్పినట్టే ఎలా కలిపాను. ఏదేవైనా నువ్వు అసాధ్యం బావా. సతీ సమేతంగా మీ బావ, మీ చెల్లెలు లేకుండా ఒక్కడితో ఇదంతా అయ్యేదా బావా?